నేను వార్తలు ఎందుకు చెప్తున్నానో ఎరికేనా? మీ ఇంట్లో టీవీ ఉన్నందుకే. మీరిప్పుడు ఫోన్ ఎందుకు చూస్తుండ్రో తెలుసునా? డేటా జప్పున ఒడగొట్టాలని. బస్ ఎందుకు ఎక్కుతారంటే బండి మీద ఒక్కలు పోతే బోరు కొడుతుందని. బిర్యానీ దేనికి తింటారంటే హోటల్లో వండింది ఖరాబ్ అవుతుందని. మేము ఏడ్చినా మంచిదే, తీసినోళ్ళు లాస్ కావద్దని సినిమాకు పోతారబ్బా. ఏం చెప్తున్నావమ్మా? నీకన్నా సమజైతుందా అంటురులే. ఈ వార్త గట్లనే ఉన్నది మళ్ళా. ఆఖరికి పాపం కానీ ఏం తప్ప యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయిన ఆయన. ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక ఎన్నారులో సినిమా ఫంక్షన్ లో సీఎం గారి పేరు చెప్పనందుకే బన్నీ బాబును అరెస్ట్ చేసిండ్రట. అంటే ఆ దినం అల్లు అర్జున్ టాకీస్ కు రాలేదు, ర్యాలీ తీయలేదు, తొక్కిసలాట కాలేదు, రేవతి చచ్చిపోలేదు, తమ్ముడు దవాఖానలో పడలేదు. స్టేజ్ మీద రేవంత్ రెడ్డి సార్ పేరు దలుచుకోనందుకు జైల్లో నూకిండ్రా నీ మా గొప్పగా చెప్పవాటేమన్నా రామన్న. ఇదంతా సినిమా సీన్లే కాకపోతుందేమో మరి. హీరో గారి పుణ్యాన ఒక కుటుంబం ఆగమైతే బాధ లేదు కానీ పుష్పాన్ని అరెస్ట్ చేస్తే పాపం అనిపిస్తుందట సారుకు. ఇక ఇది నుండ్రి భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? వాజిబే భూములు తీసుకుంటామంటే ఎవరు ఒప్పుకోరు, కానీ లగచర్లలో అందుకే అరెస్ట్ చేసిండ్రా. కారు కార్యకర్త కలెక్టర్ ను ఊళ్ళకి పిలుచుకపోయింది, కలెక్టర్ మీదకి మలరబడ్డది, పోలీసులను కొట్టింది, ఆఫీసర్ నడుచుకున్నది, కాలర మీద రాళ్ళేసింది. ఇదంతా ఉత్తముచ్చటేనా? పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి ఈడ భూమే లేదు, మరి ఎందుకు అరెస్ట్ చేసినట్టు? వెనకాల నుండి కథ నడిపిండానే కదా. ఈ గిది చదువుండ్రి కేటీఆర్ గారికి సెల్యూట్ కొట్టినందుకే సంగారెడ్డి జైలు పెద్ద ఆఫీసర్ ను సస్పెండ్ చేసిరట. రైతులకు బేడీలు వేసినందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే మనోళ్ళేమో గిట్ల ప్రచారం చేయబట్టారే. అంటే జరిగింది ఒకటి, మనోళ్ళు మాట్లాడేది ఒకటి. పతారా సంపాదిస్తానికి సర్కార్ నడుచుకోవటానికి ఎన్నో పబ్లిక్ తిప్పాలు ఉన్నాయి. అవన్నీ పక్కకు నూకి గిట్ల మాట్లాడితే ఎట్లా అని అనుకునేరు. రామన్న రాజకీయం అట్లుంటది మళ్ళా.